వాగ్దానమున పావన యేసుని వాగ్దానమున వరమును పొందా వేగమే రండి, వరమును పొందా వేగమే రండి. పూజలు చేయా దేవుని జనమా పూమాలతో పరుగున రండి. ఆది దేవుని అభిషేకుడు మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషేకుడు మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా పండించును నవజీవమును, పండించును నవజీవమును. పూజలు చేయా దేవుని జనమా పూమాలతో పరుగున రండి. పూజలు చేయా దేవుని జనమా పూమాలతో పరుగున రండి. నేను మాత్రము నా నీతి వలన నీ దివ్య ముఖమును దర్శించును. నేను మేలుకొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో పాల్గొనుటకు వచ్చిన మీ అందరికీ మరియు ఈ యొక్క దివ్య బలి పూజను వీక్షిస్తున్న దివ్యవాణి భక్తులందరికీ దేవుని తరపున మీ అందరికీ స్వాగత సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన ఆజ్ఞానుసారము తన యొక్క కృప వలన మనందరినీ ఏక సమయమునకు పిలుచుకుని ఉన్నాడు. ఈ సమయమున దేవుని యందు దేవుని యొక్క బలి పూజలో పాల్గొనుటకు మరీ ముఖ్యముగా ఈనాడు పూజా బలిని అర్పించమని అడిగిన వారందరూ విశాఖపట్నం అగ్రపీఠం రాజమండ్రి విచారణ దివ్యవాణి దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు గండి అశోక్ పద్మశ్రీ పుట్టినరోజు జరుపుకుంటున్న గండి పద్మశ్రీకి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి గండి అశోక్ పద్మశ్రీ శ్రీ సాత్వి సమన్వి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేక విధంగా మనం ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం గాగెళ్లపూర్ విచారణ స్వీతికారెడ్డి 10వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు వీరి కుటుంబంలోని వారికి మంచి ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, వీరి ప్రత్యేక తలంపులు నెరవేరాలని క్రీస్తు శేషులు పోతిరెడ్డి దాసిరెడ్డి, బది శీలం లీసమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పోతిరెడ్డి అర్లారెడ్డి ఫాతిమ, సురేశ్వరెడ్డి నిర్మల, సుజాత సుధాకర్ రెడ్డి, స్నేహితురెడ్డి మరియు కుటుంబ సభ్యులు పూజను సమర్పిస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జక్కుల అమృత మోహన్ రావు గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని
బొంబిన శీల మరియు తెరేసా, మాథ్యూ రాజ్, హ్యారీ జాన్ ప్రకాష్, రాజ్, రోజ్ క్యాథరిన్, మేరీ నిర్మల, లూసీ, కొండపల్లి బాబురావు, జాన్ సుధాకర్ దాయల, పొట్టబత్తుల గోవర్ధన్, వియోల నిర్మల కుమారి, మనవళ్ళు మనవరాళ్ళు కృతజ్ఞత బలిని సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం వర్ధన్నపేట విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న అంజల్ రెడ్డి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నైనారెడ్డి, నిస్విత్ రెడ్డిలకు మంచి భవిష్యత్తును దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాబలి పూజను మేకల లూర్ది మేరీ కుమారుడు కుమార్తె కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజపాలెం విచారణ ఎలిజబెత్ కుటుంబంలో జరిగిన దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం క్రీస్తు శేషులు రాజారావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క కుటుంబముల కొరకు ప్రార్థన చేస్తూ దేవుడు ఇచ్చిన ఈ దివ్య సమయమును దేవుని కొరకు మరియు మనము మన యొక్క సహోదరుల కొరకు ప్రార్థన చేయుటకు మనం ప్రార్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రుతి చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ప్రేమమయమైన సంరక్షణ విధానమును విఫలము కానేరదు కనుక అన్ని ప్రమాదముల నుండి మమ్ము రక్షింపమనియు, అన్ని విషయములను మాకు శ్రేయోదాయకముగా మార్చమనియు నిన్ను బ్రతిమాలుచున్నాము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు పరిపాలించమని నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పట్టణము. ఇజ్రాయేలీయులు పెరగకుండునట్లు మనము కనుగలిగి నడుచుకొనవలెను. నిర్గమకాండము 1వ అధ్యాయము పవిత్ర వచనములు 8 నుండి 14 వరకు మరియు 22. యోసేపు పుట్టు పూర్వోత్తరములు తెలియని ఒక క్రొత్త రాజు ఐగుప్తు దేశమున సింహాసనము అధిష్ఠించెను. ఆ రాజు తన పరిజనులతో, ఈ ఇజ్రాయేలుల సంతతి మనకంటే విస్తారమై బలిష్టముగానున్నది. వారు ఇక ముందు పెరగకుండునట్లు మనము కనుగలిగి నడుచుకొనవలేను. కానిచో యుద్ధములు వచ్చినప్పుడు వారు మన శత్రువుల పక్షమున చేరి మనలను ఎదిరింతురు, మన దేశము నుండి తప్పించుకొని పారిపోయెదరు అనెను. ఆ మాటలను బట్టి రాజాధికారులు ఇజ్రాయేలులచే వెట్టి చాకిరీ చేయించి వారిని అణగద్రొక్కుటకై వారి మీద దాసాధ్యక్షులను నియమించిరి. ఈ విధముగా ఇజ్రాయేలీలు ఫరో రాజుకు గిడ్డంగులుండు నగరములైన పీతోమును రామేసును నిర్మించిరి.
రాచి రంపాన పెట్టిన కొలది ఇజ్రాయేలీలు నూరంతలుగా పెరిగి విస్తరిల్లిరి. ఐగుప్తు దేశీయులు ఇజ్రాయేలులను చూచి చీదరించుకొనిరి, వారికి భయపడిరి. వారు నిర్దాక్షిణ్యముగా ఇజ్రాయేలులను బానిసలుగా చేసిరి. వెట్టి చాకిరీతో ఇటుక పనులు, మట్టి పనులు, అన్ని రకముల పొలము పనులు చేయించి వారి బ్రతుకును భరింపరానిదిగా చేసిరి. బండ పనులన్నింటినీ వారి నెత్తిన రుద్దిరి. అంతటా ఫరో రాజు ఇజ్రాయేలీలకు పుట్టిన మగపిల్లలను నైలు నదిలో పారవేయుడు, ఆడపిల్లలను మాత్రము బ్రతకనిండు అని తన ప్రజలను ఆజ్ఞాపించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు నుండి మనలను సహాయము లభించును. ప్రభు నుండి మనలకు సహాయం లభించును. ప్రభువు మన పక్షమున ఉండని ఎడల ఇజ్రాయేలీలు ఈ పలుకులు పునరుచ్చరణము చేయుదురుగాక. ప్రభువు మన పక్షమున ఉండని ఎడల శత్రువులు మన మీదికి ఎత్తి వచ్చినప్పుడు కోపావేశముతో మనలను సజీవులుగా మృగివేసెడివారే. అందరూ ప్రభువు నుండి మనకు సహాయము లభించును. జలములు మనలను ముంచివేసెడివే, వెల్లువలు మన మీదుగా పొర్లి పారెడివే. ఘోషించుచు పారు ప్రవాహములు మనలను ముంచివేసెడివే. శత్రువులనడు వన్యమృగముల కోరల నుండి మనలను కాపాడిన ప్రభువు స్తుతింపబడును కాక. అందరూ ప్రభు నుండి మనకు సహాయము లభించును. మనము వేటగాండ్ర ఉచ్చుల నుండి పక్షివలే తప్పించుకొంటిమి. ఉచ్చులు తెగిపోయినవి, మనము తప్పించుకొంటిమి. భూమి ఆకాశములను చేసిన దేవుని నుండి మనకు సహాయము లభించును. అందరూ ప్రభు నుండి మనకు సహాయము లభించును. హల్లెలూయా యేసు నాకే, హల్లెలూయా క్రీస్తు నాకే, హల్లెలూయా యేసు నాకే, హల్లెలూయా క్రీస్తు నాకే. రాజాధిరాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు. రాజాధిరాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు శిష్యులతో ఇట్లనెను, ప్రపంచములను శాంతిని నెలకొల్పుటకు నేను వచ్చినట్లు భావింపవలదు. ఖడ్గమునే కాని శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు. నా రాక తండ్రిని కుమారుడు, తల్లిని కుమార్తె, అత్తను కోడలు ప్రతిఘటించినట్లు చేయును.
తన కుటుంబం వారే తనకు శత్రువులు అగుదురు. తన తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని కానీ కుమార్తెను కానీ నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువ నెత్తుకుని నన్ను అనుసరింపగోరువాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకుని ప్రయత్నించేవాడు దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకును. మిమ్ము స్వీకరించేవాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించేవాడు నన్ను పంపిన వారిని స్వీకరించును. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించేవాడు ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతుడిగా గుర్తించి స్వీకరించేవాడు నీతిమంతుని బహుమానమును పొందును. నా శిష్యుడని ఈ చిన్నవారులలో ఒకనికి ఎవడేని ఒక గురుక్కెడ మంచి నీరుని వసుగువాడు తన బహుమానమును పోగొట్టుకునడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు 12 మంది శిష్యులకు తన ఆదేశమునిచ్చిన పిదప ఆయా పట్టణములలో బోధించుటకు ప్రసంగించుటకు బయలుదేరెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన ప్రియ క్రైస్తవ బిడ్డలారా మరియు దివ్యవాణి భక్తులారా, ఈనాడు దేవుని ఆదేశానుసారము మనకు ఈ యొక్క పట్టణములు మనకు ఇవ్వబడినవి. ఈనాడు మనం మాట్లాడుతూ ఉన్నటువంటి విన్నటువంటి అన్ని విషయములు కూడా ఒక విషయమును గురించి తెలియజేస్తూ ఉన్నాయి. అది ఏమనగా, మనము పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ మనకున్నది లేనిది అన్నీ కూడా మనం ఆ యొక్క దేవుని యందు సమర్పించి దేవునికి మన జీవితంలో మన యొక్క ఆలోచనలో ఆయనకి ప్రాముఖ్యతను ప్రథమ స్థానాన్ని ఇవ్వాలని ఈ యొక్క వాక్యములు మనకు తెలియజేస్తూ ఉన్నవి. మరి కీర్తనాకారుడు ఈనాడు చెప్పినట్లుగా ప్రభువు నుండి మనకు సహాయము లభించును. ఈ యొక్క కీర్తనాకారుడు చెప్పిన విధముగా ఈ యొక్క దేవుని యొక్క సహాయము మన యొక్క జీవితాలలో, మన యొక్క కుటుంబాలలో, మన యొక్క సంఘాలలో, ఈ యొక్క లోకములో అన్నీ కూడా జరిపింపబడుతూ ఉన్నవి. మొదటిగా మనము తెలుసుకోవలసినది ఇది: దేవుని యొక్క వాక్యము మన యొక్క జీవితమునకు జీవనాధారము. ఒక చెట్టుకు నీరు ఎంత ముఖ్యమో ఒక జీవితమునకు దేవుని వాక్యము అంతే ముఖ్యము. దేవుని యొక్క మాటలు మన యొక్క పరలోక రాజ్యమునకు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క దారిని నిర్మించేటటువంటి బంగారమైన వాక్యములు. కావున మనందరము కూడా ఆ యొక్క దేవుని మనస్ఫూర్తిగా గౌరవించాలి, ప్రేమించాలి, ఆయనని మనం వెంబడించాలి. ఆయన వెంబడించినప్పుడు మనము తప్పనిసరిగా దేవుని సహాయమును పొందుతూ మనము దేవునితో పాటు నడుస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథము ఆది కాండము నుండి ఆ యొక్క దర్శన గ్రంథము వరకు కూడా ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది కూడా దేవుని యొక్క బలము ద్వారా, దేవుని యొక్క సహాయము ద్వారా అందరూ కూడా ముందుకి నడిపింపబడిన వాళ్ళే. మరి ఈ యొక్క దేవుని సహాయం ఏ విధంగా మనకు చేయబడుతూ ఉంది? దేవుని యొక్క సహాయము మానవుని రూపంలో ఉండవచ్చు, ఆ యొక్క ప్రకృతి రూపంలో ఉండవచ్చు, మరి లేదా ఏ రూపంలోనైనా దేవుని యొక్క సహాయము మనకి ఇవ్వబడుతూ ఉంది. మనము కుటుంబంలో చూస్తే తల్లిదండ్రుల నుంచి,
సంఘంలో చూస్తే పెద్దల నుంచి మరి ఈ విధంగా రకరకాలుగా దేవుని యొక్క సహాయము మనకు అందించబడుతూ ఉంది. మరి ఈనాడు దేవుని యొక్క సహాయమును పొందేవాళ్ళు, దేవుని యొక్క మాటను విన్నవాళ్ళు ఏ విధంగా ఉంటారో మనం మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం. ఆ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా బాధలు పడుతూ ఉన్నారు, కష్టాలు పడుతూ ఉన్నారు. ఆ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ యొక్క రాజు పెట్టేటటువంటి నానా రాద్ధాంతమైనటువంటి ఆ యొక్క బాధలను తప్పించుకోలేక బాధలు పడుతూ ఉన్నారు. వారిని ఎంతో భరింపరానటువంటి బాధలు గురి చేస్తూ ఉన్నారు. కానీ ఆ యొక్క బాధల మధ్యలో కూడా దేవుడు వారితో ఉండడం వలన మన వాక్యంలో చూస్తూ ఉన్నాం, వారు నూరంతలుగా పెరిగి విస్తరిస్తూ ఉన్నారంట. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రేమ మనపై ఉన్నట్లయితే మన మంచివాళ్ళమై ఉండొచ్చు, చెడ్డవాళ్ళమై ఉండవచ్చు, పేదవాళ్ళమై ఉండొచ్చు, జబ్బులు పట్టిన వాళ్ళమై ఉండవచ్చు, వ్యాధిగ్రస్తులుగా ఉండవచ్చు. ఏ రూపంలో మనం ఉన్నా కూడా ఈరోజు యొక్క మొదటి పట్టణం ద్వారా మనం నేర్చుకోవలసిన ఒక విషయం, ఆ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఏ విధముగా విస్తారముగా విస్తరింపబడుతూ ఉన్నారో, దేవుని యొక్క ప్రేమలో వారు పెరుగుతూ ఉన్నారో, మన యొక్క జీవితంలో కూడా మనం పెంచబడతాం, ప్రేమించబడతాం, నడిపించబడతాం. దేవుడే మనకు తోడే ఉంటాడు. అది మరి ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా ఆ యొక్క సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నట్లయితే, మనం తండ్రిని కానీ, తల్లిని కానీ, చెల్లిని కానీ, పిల్లని కానీ ఎవరిని కూడా మనం లెక్క పెట్టక ప్రథమ స్థానం, ఆ యొక్క ప్రాముఖ్యతను మనం దేవునికి ఇచ్చి ఉన్నట్లయితే మనం అన్ని విషయముల యందు కూడా దేవుడు మనల్ని ముందు పెట్టబోతూ ఉన్నాడు. దానికి ఉదాహరణగా దేవుడు మరి ఆ యొక్క సిలువ మీద మన కొరకు, మన యొక్క పాపముల నిమిత్తం, మన యొక్క రక్షణ నిమిత్తం తన్ను తాను అర్పించుకున్నాడు. మరి ఈనాడు అదే దేవుడు, అదే సర్వేశ్వరుడు ఈ భూలోకం అంతటికి కూడా ఈ సర్వాంతర్యామిగా దేవుడు ఆయనను ఎన్నుకుని ఉన్నాడు. లోకరక్షకుడిగా దేవుడు ఆయనను ఎన్నుకుని ఉన్నాడు. ఇక దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనం చూస్తూ ఉన్నాం ఆ యొక్క ప్రవక్త జీవితంలో, ఆ యొక్క నిర్గమాకాండంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క మోజే ప్రవక్త నత్తివాడు, ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నవాడు, మాట్లాడడానికి ఇబ్బంది పడినవాడు, ఏమి చెయ్యాలని అనుకుంటున్న సందర్భంలో మరలా అదే యావే దేవుడు ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు, ఆ ఆరోను పంపించి. మరి ఈ విధంగా అన్ని విషయాలు యందు కూడా దేవుడు తోడుగా ఉండువాడు, నిండు నీడగా ఉండువాడు. కావున మనందరం కూడా ఈనాడు ప్రశ్న వేసుకోవాలి, దేవుడు ఎల్లప్పుడూ కూడా ప్రేమను ఆప్యాయతను అందించేవాడు. ఆ ప్రేమను ఆప్యాయతను అందించేవాని యందు నా యొక్క విశ్వాసము ఎలా ఉంది? దేవుడు ఎల్లకాలం సహాయం చేయువాడు. మరి సహాయం చేసేటటువంటి దేవునికి నా యొక్క విశ్వాసము ద్వారా నా యొక్క కృతజ్ఞతను ఏ విధంగా తెలుపుతూ ఉన్నాను? మూడవదిగా మనము ఆ యొక్క దేవుని యొక్క సేవను, దేవుని యొక్క సహాయమును పొంది ఉన్నట్లయితే మన తోటి సహోదరునికి ఏ విధముగా మనం సహాయం పడుతూ ఉన్నాం, సహాయం చేస్తూ ఉన్నాం. ఆ యొక్క 10 ఆజ్ఞలు కూడా మనం అదే. ఆ యొక్క 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలలో కూడి ఉన్నవి. ఒకటి, దేవుని మనం ఆరాధన చేయాలా, ఆ యొక్క దేవుని రూపంలో ఉన్నటువంటి మన తోటి సహోదరుని సహాయం చేయాలా. మరి మన దేవుడు ప్రేమించేవాడు, ఆదరించేవాడు. ఆయన యొక్క నామమున జ్ఞానస్థానము పొంది ఆయన వారసులుగా ఉన్న మనము కూడా దేవుణ్ణి మనం ఆరాధించాలి, దేవుని మనం ప్రేమించాలి. ఆ దేవుని పేరు మీదే మన తోటి సహోదరుని యందు సేవ కార్యక్రమములు జరిపింపడానికి మనం ముందుకు పోవాలి. అప్పుడే దేవుడు ఈ లోకము వినాశనము కాదు, ప్రేమ ప్రకాశవంతమైనటువంటి లోకముగా ఆయన మన ద్వారా తీర్చిదిద్దడానికి ఎల్లకాలము ప్రయత్నం చేస్తాడు. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.
ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమ నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమ నీ సేవలో. వర్తిల్ల చేయుమ నీ చిత్తములో. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించి ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచుని నీ శ్రీసభ అర్పణలను దయతో వీక్షింపుము. ఈ అర్పణలను ఆహారముగా భోజించు నీ విశ్వాసులకు పావిత్ర్యములో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ చూటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింపు సిద్ధగించితివి. అతడి పరిపూర్ణతలో మాకందరకు భాగమును వసగితివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను, తనను తాను రిక్తును చేసుకునెను. సిలువయందు దారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతి ఒసగను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతనిని విధేయించే వారందరినీ నిత్య రక్షణకు కారకుడు ఆయను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మీ మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా. ప్రభు నామమున వేంచి వారు ధన్యులు. మహోన్నతం నా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకుని కృతజ్ఞతావందములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకును అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధమైన భోజన అనంతరమ పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతావందములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నీతి నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానము స్మరించుచు జీవము మసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సమ్మకమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా జగద్గురు లియో పోపు గారిని, మా యొక్క పీఠాధిపతులను, అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్థానమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లి మరియ మాతతోను పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసే పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన దేవుడు ఈరోజు వాక్యము ద్వారా ఇచ్చినటువంటి ఆ యొక్క దైవ సందేశము మనము మనస్ఫూర్తిగా దేవునికి ప్రథమ స్థానాన్ని మన హృదయములో, మన యొక్క జీవితంలో ఆయన ఇవ్వవలసిన బాధ్యత. ఆ బాధ్యతను గుర్తెరుగుతూ దేవుడు నేర్పిన యొక్క పరలోక జపమును మనందరం కూడా జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలుతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక లోక పాపములను పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించే ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను
పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఈ తూపులకింత నా హృదయ తాకినంత పరము వేడియా పరమేశ్వరుడై నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత. ఈ తూపులకింత నా హృదయ తాకినంత పరము వేడియా పరమేశ్వరుడై నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత. ఈ తూపులకింత గోధుమప్పం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ గోధుమప్పం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ నాలో ఆనందపు హేళ. ఈ దూపులకింత నా హృదయని తాకినంత పరము వేడియా పరమేశ్వరుడి నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత. ఈ దూపులకింత పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయకర్ణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినను ధరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావమును అధికమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. అందరూ వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ జీవితమందు. ఇమ్మానుయేలైనా నా సర్వము నీవయ్యా, ఇమ్మానుయేలైనా నా సర్వము నీవయ్యా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని